భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లే ప్రధాన రహదారి దారుణంగా ఉంది. అడుగు తీసి అడుగేస్తే భారీ గుంతలే కనిపిస్తున్నాయి. భద్రాద్రి రామయ్యను దర్శించుకునే భక్తులు అక్కడి నుంచి పర్ణశాలకు సైతం వెళ్లడం ఆనవాయితీ. కానీ ఆ రహదారి వెంట వెళ్తే ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి. అంతేకాదు, ఏజెన్సీ ప్రాంతమైన చర్లాతో పాటు ఏపీలోని 3 మండలాలకు అదే రహదారి. ప్రమాదకరంగా మారిన భద్రాచలం పర్ణశాల రహదారిపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని నలుమూలల నుంచి భక్తులు నిత్యం తరలివస్తూ ఉంటారు. భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న ప్రతి ఒక్కరూ పర్ణశాలను సందర్శించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఇప్పుడు ఈ ఆచారం భక్తులకు ప్రాణ సంకటంగా మారింది. భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్లే రహదారి అత్యంత ప్రమాదకరంగా మారి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ప్రజలు ప్రాణాలను అరచేతులు పెట్టుకుని ఈ మార్గంలో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. భద్రాచలం నుండి చర్ల సుమారు 50 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్లోని 3 మండలాలకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం. ఇందులో 30 కిలోమీటర్లు ప్రయాణించగానే పర్ణశాల వస్తుంది. అయితే ఈ 30 కిలోమీటర్లకే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఇక చర్లకు చేరుకోవడానికైతే ఏకంగా 3 గంటల వరకు పడుతోంది. వెంకటాపురం వరకు రోడ్డు పూర్తిగా అధ్వాన్నంగా తయారైంది. కేవలం 50 కిలోమీటర్ల ప్రయాణానికే ఎంత సమయం పడుతూ ఉందంటే ఈ రహదారిలో ప్రయాణం ఎంత బాధాకరమో ఊహించుకోవచ్చు. ఇవాళ వెంకటాపురం నుంచి వాజేడు రావాలి అంటే ఇవాళ విద్య, వైద్యం, అలాగే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో చదువుకుంటున్న వాళ్ళు, అలాగే వైద్యం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా ఈ రూట్లోనే రావాలా. ఇవాళ ఈ రోడ్డు అంతా కూడా గుంటలమయం అవడంతో 2 గంటలు 2.5 గంటల్లో వెంకటాపురం నుంచి భద్రాచలం రావాల్సినటువంటి ప్రయాణికులు కనీసం 5 గంటలు టైం పట్టడం పరిస్థితి కనబడతా ఉంది. ఈ దుస్థితికి ప్రధాన కారణం ఈ ప్రాంతం గుండా నిత్యం రాకపోకలు సాగిస్తున్న ఇసుక లారీలే. చర్ల నుండి భద్రాచలం మీదుగా హైదరాబాద్కు రోజు వందలాది ఇసుక లారీలు వెళ్తాయి. గంటకు 50 లారీలు, నిత్యం 1000కి పైగా భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 50 కిలోమీటర్ల దారిలో కనీసం 1 కిలోమీటర్ కూడా సాఫీగా ప్రయాణం చేయలేము. అడుగడుక్కు ఏర్పడ్డ భారీ గుంతల కారణంగా ప్రయాణం నరకప్రాయంగా మారింది. పేషెంట్లని చర్ల నుంచి భద్రాచలం హాస్పిటల్కి తీసుకురావడానికి అనేకమైన సమస్యలు పడుతూ ఉన్నారు. అట్లాగే నైట్ టైంలో వెహికల్స్ వస్తూ ఉన్న క్రమంలో రోడ్లకు ఎక్కడ గుంటలున్నో తెలియక వెహికల్స్ కూడా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం అనేది జరుగుతూ ఉన్నది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు అత్యవసర వైద్యం కోసం భద్రాచలం ఆసుపత్రులకు వచ్చే రోగులు ఈ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణీలు ఈ గుంతల రోడ్లపై ప్రయాణించి నరక యాతన అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు ఈ ప్రయాణం ప్రాణాల మీదకి కూడా వస్తోంది. మరోవైపు నిత్యం తిరిగే వందలాది లారీలతో వెలువడుతున్న దుమ్ము, ధూళి వల్ల స్థానికులు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పెను ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే హడావిడి చేయడం, ఆ తరువాత ఆ విషయాన్ని పూర్తిగా మరిచిపోవడం కామన్ అయిపోయింది. నిత్యం వేలాది మంది భక్తులు, స్థానికులు రాకపోకలు సాగించే ఈ కీలక రహదారికి మోక్షం ఎప్పుడు కలుగుతుందో ఆ భద్రాచల సీతారామచంద్ర స్వామికే తెలియాలి. ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం తీసుకొస్తున్న రహదారి ఇది. నిమిషానికి సగటున ఒక ఇసుక లారీ ఈ రోడ్డుపై ప్రయాణం చేస్తుంది. ఇక భద్రాచలం పర్ణశాలకు వచ్చే భక్తులు కోకొల్లలు. ఇంతటి కీలకమైన రహదారిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు. ఇసుక లారీల ద్వారా వచ్చే ఆదాయంలో కనీసం 1% ఖర్చు చేసినా తమ రోడ్లు బాగుపడతాయి అంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. భద్రాచర్ల రూట్ సంబంధించి ప్రధాన రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో ఇటువైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పెద్ద ఎత్తున గుంతలు రోడ్డు సంబంధించి మనం ఒకసారి విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఇసుక లారీలు ఈ రూట్లలో వెళ్ళడం వల్ల ఎక్కువగా రోడ్లు పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి ఏర్పడింది. భారీ ఎత్తున గుంతలతో ఇటు వెళ్ళే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ మొత్తం ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఈ రూట్పై వెళ్ళాలంటేనే ఇటువైపు ఉండే జనం తీవ్ర భయపడుతున్నారు, ఒక ఆందోళన చెందుతున్నారు. ఈ మామూలుగా రోడ్డుపై సైడ్ నుంచి నడిచినా కానీ ప్రమాదాలు అవుతున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరిగి ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రోజు 10ల సంఖ్యలో సంబంధించి ఈ ప్రమాదాలకు సంబంధించి అవుతున్నాయని కూడా ఇక్కడ స్థానికులకు సంబంధించి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. మనం ఒకసారి విజువల్స్లో చూపిస్తున్నాం. ఇసుక లారీలు కూడా చాలా వరకు అంటే గంటకు మినిమం ఒక 20-30 వరకు లారీల పైన ఏవో ఇటు నుంచి ఈ రూట్లో వెళ్తున్నాయి. ఎట్లుంది అసలు మీ రూటు? మాది ఇక్కడేనండి, లోకల్ మాది. అయితే ఇటు భద్రాచలం నుంచి వెళ్ళి ఇటు పర్ణశాల రూట్ ఉందండి.
గోతులు అయితే చాలా విపరీతంగా గోతులు ఉన్నాయి. కనీసం మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ బండ్రేవు, ఆ పక్కన పన్నశాల ఉంది. ఈ రూటు 24 సార్లు తిరుగుతూ ఉంటాడు ఎమ్మెల్యే గారు కూడా. కానీ ఆ ఎమ్మెల్యే గారు కూడా మాకు ఇంతవరకు కూడా ఏమీ చేయట్లేదు. రోడ్డు అయితే అసలు పట్టించుకోవట్లేదు సార్. అది ఇప్పుడు లారీలు మట్టికి గంటకి 50 లారీలు పైన వెళ్తున్నాయి. ఘోరంగా ఉంది పరిస్థితి. ఛత్తీస్గఢ్ రోడ్డు వల్ల వెహికల్స్ బాగా వెళ్తున్నాయండి అన్నీ. రోడ్ల పరిస్థితి బాగోలేదండి. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పర్ణశాల వెళ్ళేటువంటి యాత్రికులు కానివ్వండి, బయట నుంచి ఇటు వరంగల్ బ్రిడ్జి వైపు వెళ్ళేటువంటి రహదారి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. చాలాసార్లు అనేక పార్టీలు కూడా ధర్నాలు ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వ ఆదాయ లారీలు ఇసుక లారీలు రావడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి ఉంది ఇది కనుక దాన్ని ఆపడానికి వీల్లేదు అంటున్నారు. కానీ ఆదాయం వచ్చేటప్పుడు రోడ్లు వేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. మీరు చెప్పండి, ఎట్లున్నాయి రోడ్లు? రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి సార్. 10 సంవత్సరాల నుంచి వీటిని నిర్వహణ లేదు. 10 సంవత్సరాల నుంచి కూడా వేల లారీలు తిరుగుతున్నాయి, ఇసుక లారీలు తిరుగుతున్నాయి. కానీ వాళ్ళు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆదాయం తీసుకుంటుందే కానీ ప్రభుత్వం పట్టించుకోవడం రోడ్ల గురించి. ఈ యొక్క ఇసుక లారీల వల్ల సుమారు ఈ 2-3 సంవత్సరాల్లో దగ్గర 25-26 మంది వరకు మరణించారు. ఆ సింగిల్ రోడ్డు, అది మామూలుగా చిన్న వెహికల్స్కి వెళ్ళే రోడ్డులో కూడా ఆ టైంలో కూడా వాళ్ళు ఇప్పుడు ఈ గోదావరిలో వచ్చి ఒకవేళ బ్లాక్ అయ్యి ఉంటే ఈ లారీలను ఆపేద్దామన్న ఉద్దేశం ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ లేదు. ఆ టైంలో కూడా ఈ చిన్న రోడ్లో కూడా ఆ రోడ్డును కూడా ధ్వంసం చేసే విధంగా రోడ్లన్నీ ఆ సింగిల్ రోడ్డు మీద తిప్పుతున్నారు తప్ప కనీసం ఇక్కడ ఇప్పుడు కనీసం ఇలాంటి టైంలో సరే ప్రజల కోసం ఆలోచించుదామన్న ఆలోచన అటు ఎమ్మెల్యేకి కానీ అటు మంత్రులకు కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ అసలు లేనే లేదు. ఈ 35 కిలోమీటర్లో 3 పుష్కర ఘాట్లు ఉన్నాయి. ఈ 3 పుష్కర ఘాట్లు ఎలా నిర్వహిస్తారు? ఈ విధంగా లారీలు ఎలా పెట్టుకుంటే పుష్కరాలకు వచ్చే జనాల్ని ఎలా రక్షిస్తారు? అప్పుడు ఇంకెంతమంది చంపుతారు? రూట్లోకి వచ్చే జనాలకు కానీ ఈ రూట్కి వచ్చే భక్తులు, రామాలయంకి వచ్చే భక్తులను కానీ కాపాడాల్సిన పరిస్థితి ఉంది. రోడ్లు డ్యామేజ్ గుంతలమై ఉన్న రోడ్లను కూడా రిపేర్ చేసి సాధారణ అంటే రోడ్లను కొద్దిగా వాళ్ళని పూర్తి స్థాయిలో బాగు చేయాల్సిన అవసరం ఉంటుందన్నది కూడా ఈ ప్రాంత వాసులకు సంబంధించి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, దుమ్ముగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.